ఆయన ఇలా సెలవిచ్చారు: పరిశుద్ధమైనది సునకములకు వేయకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి తిరిగి మిమ్మును చీల్చివేయును. ఈ వాక్యమును క్లిమెంట్ వంటి తపస్వులు కూడా తమ బోధనల్లో గుర్తుచేశారు. సత్యానికి సంబంధించిన పవిత్రమైన వాక్యాలను అపరిశుద్ధులైన వారికి వినిపించడం చాలా కష్టం. ఈ లోతైన సత్యాలను అపార్థం చేసుకుని వాటిని త్రొక్కి చివరికి బోధించేవారికి హాని కలిగించే ప్రమాదం ఉంది. పరిపక్వత పొందినవారికి జ్ఞానబోధ. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అధ్యాయం 3 వచనాలు 1-2 ఆయన ఇలా అన్నారు: సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతినిగాని శరీర సంబంధులైన మనుష్యులే అనియూ క్రీస్తునందు పసిబిడ్డలే అనియూ మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. పాలబోధన పసిబిడ్డలకు, అనగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న లేదా సామాన్య ప్రజలకు ఉద్దేశించబడింది. అన్నము వంటి ఘనమైన ఆహారం అంటే గూఢార్థాలు లేదా పరిపక్వత చెందిన వారికి మాత్రమే బోధించబడుతుందని పౌలు స్పష్టం చేశాడు. వేరే సందర్భంలో ఆయన జ్ఞానమును పరిపక్వము నందిన వారికి బోధించెదను అని కూడా అన్నారు. కొరింథీయులు అధ్యాయం 2 వచనం 6. సత్యవేదంలో దాగియున్న గూఢార్థాలు. అందువలన క్రీస్తు మార్గంలో లోతైన అంతర్గత సత్యాలు దాగి ఉన్నాయని మార్గదర్శకులు నొక్కి చెప్పారు. ఆరిజిన్ వంటి జ్ఞానులు బైబిల్లోని చరిత్రాంశముతో కూడిన బాహ్యార్థం సామాన్య ప్రజలకు తెలిసేదని, కాని అంతరార్థంతో కూడిన నిజమైన క్రీస్తు మార్గము కేవలం జ్ఞానులకు మాత్రమే తెలిసేదని వివరించారు. ప్రియమైన వారలారా, ఈ ఉదాహరణలన్నీ మనకు ఒకే సత్యాన్ని దృఢపరుస్తున్నాయి. సత్యవేదం కేవలం నైతిక కథల సంకలనం కాదు. దానిలో భగవంతుని యొక్క మహోన్నతమైన జ్ఞానం, సృష్టి యొక్క రహస్యాలు మరియు మానవ జీవిత పరమార్థాన్ని బోధించే గూఢార్థాలు దాగి ఉన్నాయి. ఈ గూఢార్థాలు నిశ్చల చిత్తముతో తత్వమును కోరువారికి, ఆత్మసంబంధమైన పరిపక్వత సాధించినవారికి మాత్రమే వెల్లడి అవుతాయి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కేవలం బాహ్యార్థాన్ని మాత్రమే కాకుండా దాని వెనుక దాగి ఉన్న నిజమైన నిత్యమైన సత్యాలను గ్రహించడానికి మన హృదయాలను తెరిచి ఉంచుకుందాం. ముగింపు. బైబిల్ గ్రంథం కేవలం ఒక బోధనా గ్రంథం కాదు. అది సత్యం, జ్ఞానం మరియు జీవానికి సంబంధించిన గుప్తనిధి. ఈ నిధిని కనుగొనడానికి మనం కేవలం చదవడం మాత్రమే కాదు, శ్రద్ధతో మననం చేసి పరిశుద్ధాత్మ సహాయంతో లోతైన తత్వార్థాలను గ్రహించడానికి